కేరళంలో ఈ నెల 9న ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో 100% పోలింగ్ లక్ష్యంగా ఎన్నికల సంఘం ముందుకు పోతుంది. ఇందులో భాగంగా కొత్తగా ఓటు హక్కు వచ్చిన యువ ఓటర్లను ఆకట్టుకునేందుకు సరికొత్త పందా ఎంచుకుంది. జెన్ జీ ఓటర్లలో చైతన్యం నింపేందుకు ఒక హుషారైన పాట ఆవిష్కరించింది. అయితే ఈ పాటకు అధికారులు అదిరిపోయే స్టెప్పులు వేయటం విశేషం. కేరళం ఏం చేసినా భిన్నంగా ఉంటుంది. అక్షరాస్యతలో ముందు భాగాన ఉండే కేరళంలో ఈ నెల 9న అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో 100% పోలింగ్ను ఎన్నికల సంఘం లక్ష్యంగా పెట్టుకుంది. ఆ దిశగా ముందుకు సాగుతోంది. ప్రధానంగా కొత్తగా ఓటు హక్కు వచ్చిన యువ ఓటర్లను ఆకట్టుకోవడానికి అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో కొత్త తరం ఓటర్లు అంటే జెన్జీ ఓటర్లలో చైతన్యం నింపాలని డిసైడ్ అయ్యారు. ఇందుకు అనుగుణంగా ఒక హుషారైన పాటను రాయించారు. అంతేకాదు సదరు పాటకు మంచి సంగీతంతో ట్యూన్ కూడా చేయించారు. ఇంకేముంది, సదరు పాట ఆవిష్కరణ కార్యక్రమం తిరువనంతపురంలో చాలా గ్రాండ్గా చేశారు. కథ అక్కడితో ఆగలేదు. జంజీ థీమ్తో సాగి ఈ ఓటు హక్కు ప్రాధాన్యాన్ని తెలియజేసే పాటకు అధికారులు అదిరిపోయే స్టెప్పులేశారు. ఇలా స్టెప్పులు వేసిన వారిలో కేరళం ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ రతన్ యు కేల్కర్, అలాగే జిల్లా కలెక్టర్ అనుకుమారి ఉన్నారు. సదరు పాటకు అనూహ్య రీతిలో వీరు స్టెప్పులేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. కాగా యువతలో స్ఫూర్తి నింపడానికి ఏకంగా ఉన్నతాధికారులే ఇలా స్టెప్పులు వేయడంపై ప్రశంసలు కురిపిస్తున్నారు అన్ని వర్గాల ప్రజలు. కాగా యువ ఓటర్లను ఆకట్టుకోవడానికి ఓ పాటను కంపోజ్ చేయించడాన్ని ఒక వినూత్న ప్రచారం కింద భావించాల్సి ఉంటుంది. అయితే ఈ వినూత్న ప్రచారంలో అసిస్టెంట్ కలెక్టర్ డాక్టర్ శివశక్తివేల్తో పాటు పలువురు ఉన్నతాధికారులు కూడా భాగస్వాములయ్యారు. రాబోయే ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ శాతాన్ని నమోదు చేయడానికి ఇటువంటి సరికొత్త పంథాను ఎంచుకున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. సహజంగా ప్రభుత్వ ఉన్నతాధికారులు అంటే ప్రజలలో ఒక ఇమేజ్ ఉంటుంది. ఎప్పుడూ గంభీరంగానే ఉంటారు. అంతేకాదు బయటకు చాలా సీరియస్గా కనిపిస్తారు. ప్రజల సమస్యలు వినడం, ఇందుకు సంబంధించిన ఆర్జీలను స్వీకరించడం, అలాగే సమస్యలకు పరిష్కార మార్గాలు వెతకడం, ఇటువంటి కార్యక్రమాలకి ఉన్నతాధికారులు పరిమితమవుతారు. అయితే అలాంటి ఉన్నతాధికారుల్లోనూ మరో కోణాన్ని ఈ ఓటు హక్కు ప్రాధాన్యం తెలియజేసే పాట తాజాగా ఆవిష్కరించింది. కాగా నేటి తరం అభిరుచులకు తగ్గట్టుగా పాటలు, డాన్స్లతో స్టెప్పులు వేయడంపై సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతేకాదు ఓటేయడం అనేది కేవలం ఒక బాధ్యత మాత్రమే కాదు, ఒక గర్వకారణమైన విషయమనే సందేశాన్ని ఉన్నతాధికారుల టీం యావత్ భారతదేశానికి చాటి చెప్పింది. కాగా కేరళంలో ఈసారి త్రిముఖ పోటీ జరుగుతోంది. ఒకవైపు సిపిఎం నాయకత్వంలో లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఉంది. మరోవైపు కాంగ్రెస్ నాయకత్వంలో యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఉంది. కాగా ఈసారి కమలం పార్టీ కూడా సత్తా చాటడానికి ప్రయత్నిస్తోంది. కాగా గత 2 దఫాలుగా కేరళంలో లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంటే అధికారంలో ఉంది. ఈసారి కూడా గెలిస్తే లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ హ్యాట్రిక్ కొట్టినట్టే అవుతుంది. ఏదేమైనా 100% పోలింగ్ లక్ష్యంగా అధికారులు చేస్తున్న ప్రయత్నాలను అందరూ ప్రశంసిస్తున్నారు.